2014 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు తెరాస సన్నద్ధమవుతోంది. మధ్యంతర ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలకు పదును పెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని అధినేత కేసీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ అంశం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకవాదాన్ని బలోపేతం చేయడంతో పాటు పార్టీని మరింత పటిష్టం చేయాలని తెరాస యోచిస్తోంది. అందుకు తగ్గ వ్యూహరచన కోసం నాయకత్వం తలమునకలైంది. తెలంగాణ ప్రాంతంలో 100 శాసనసభ స్థానాలు, 16 పార్లమెంటు స్థానాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ పాగా వేయాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు 2 విడతలుగా నగరబాట కమిటీల నియామకం జరగనుంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లు, 23 నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులను నియమించిన తెరాస అధినేత కేసీఆర్ శాసనసభ మండలి సభ్యులకు వాటి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. జిల్లాల పరిధిలోనూ పార్టీ బూత్ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు ఏప్రిల్ 10లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. ఈ 2 వారాలు గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లు పార్టీని పటిష్టం చేసేదాని కొరకు 150 మంది తెలంగాణ 10 జిల్లాలో ఉన్నటువంటి 9 జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక్కొక్క డివిజన్కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. 23 మంది, 3 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం కలిసి 23 మంది 23 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు. తొలిసారిగా శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. పొత్తుల ప్రసక్తే లేదని కేసీఆర్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. తెలంగాణ ఇస్తామంటున్న ఎన్డీఏకు మద్దతిస్తామని తెలిపారు. 16 పార్లమెంటు స్థానాల్లో 13 తెరాసయే గెలుచుకుంటుందన్న కేసీఆర్ మిగిలిన 3ంటిని గెలిచే దిశగా ప్రయత్నించాలని నేతలను కోరారు. 5 నుంచి 10 మందిని మాత్రమే పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చే అవకాశం ఉందన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వారికే టికెట్లు దక్కే అవకాశాలున్నాయని భరోసా ఇచ్చారు.